వెంకటాపురం మండలం తిరుపతి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీభూ సమేత శృంగారవల్లభ స్వామి వారి దేవాలయం యొక్క వైశిష్యాన్ని, ప్రత్యేకతను, స్వామివారి దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మీ అందరికీ తెలియచేయడానికి ఒక చిరు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోట రైల్వే స్టేషన్కి 12 కిలోమీటర్లు సుమారుగా దూరంలో ఉన్నటువంటి గ్రామం తిరుపతి గ్రామం. ఈ తిరుపతి గ్రామాన్ని సహజంగా చదలవాడి తిరుపతి అని, తొలి తిరుపతి అని అనేక విధాలుగా పిలుచుకుంటూ ఉంటారు. ఈ గ్రామంలో భక్తులందరి కోసము, వారిని అనుగ్రహించడం కోసం శ్రీ శృంగారవల్లభ స్వామి వారు స్వయంభూగా అవతరించి ఉన్నారు. ఇక్కడ ఈ స్థల పురాణ గాథ చాలా విశేషమైనటువంటిది. భాగవతంలో వ్యాసమహర్షి ఉటంకించినటువంటి ధ్రువకథా వృత్తాంతం ఈ స్వామివారి సన్నిధిలో జరిగిందని, దీనికి గాను మనకు అనేకమైనటువంటి సూచనలు స్వామివారి దగ్గర మనకు కనిపిస్తూ ఉంటాయి. ఉత్తానపాదుడు అనేటువంటి రాజు యొక్క కొడుకు ధ్రువుడు సవితి తల్లి వల్ల ఇబ్బంది పడుతుంటే తల్లి చెప్పినట్టుగా శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేయటం కోసం, ఆయన ప్రసన్నుని చేసుకోవటం కోసం అడవిలో చిన్న కుర్రాడు నడుచుకుంటూ ఈ ప్రదేశానికి వచ్చాడు. ఇదంతా శాండిల్య మహర్షి యొక్క ఆశ్రమం. ఆయన దగ్గర తరిఫీదు పొంది అనంతరం నారద మహర్షి యొక్క అనుగ్రహంతో ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి నామాన్ని ఉపాసన చేసి, తపస్సు చేసి, మరణాత్ త్రాతతే ఇతి మంత్ర అంటారు కనుక ఆ మంత్రాన్ని తదేకంగా ధ్యానం చేసి తపస్సు చేశాడు. అనంతరం స్వామి ప్రత్యక్షమయ్యారు. అతి స్వల్పకాలంలోనే చిన్న కుర్రాడు తపస్సుకు మెచ్చి స్వామి ప్రత్యక్షమయ్యారు. ఆ ప్రత్యక్షమైనటువంటి స్వామిని చూసి కుర్రాడు భీతిల్లిపోతూ ఉంటాడు. వయసులో చాలా చిన్న వయసు కదా, అందువల్ల భీతిల్లిపోతూ ఉంటాడు. వచ్చిన వాడు ఎవడో తెలియదు, దివ్యకాంతులు వెదజల్లుతూ ఉన్నాడు స్వామి. అప్పుడు అది గ్రహించినటువంటి స్వామి ఆ చిన్నపిల్లాడి యొక్క మనస్తత్వానికి తగ్గట్టుగా ఆయన స్వరూపాన్ని తగ్గించుకున్నారు. తగ్గించుకుని ఆ కుర్రాడంతే అయిపోయి, నాయనా భయపడకు, నీయంతే ఉన్నాను కదా అని సముదాయించి అతన్ని లాలించారు. అనంతరం స్వామి గ్రహించారు. ఎంచేతంటే భగవంతుడిని గుర్తుపట్టాలి అంటే జ్ఞానం కావాలి. జ్ఞానం లేనిదే భగవంతుడిని గుర్తుపట్టలేం కనుక ఈ కుర్రవాడు ఏం తెలుసు, తెల్ల కాగితం లాంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు కనుక స్వామి అతనికి జ్ఞానోదయం చేయడం కోసం శంఖాన్ని కుడి చేతిలోకి తీసుకుని అతన్ని స్పృశించి జ్ఞానోదయం కలిగించారు. అందువల్ల స్వామివారికి విశేషంగా కుడి చేతిలో శంఖము, ఎడమ చేతిలో చక్రము ఉండటం ఇక్కడ విశేషత. అనంతరం అతని జ్ఞానం వచ్చిన తర్వాత ఏం కావాలో కోరుకోమన్నారు స్వామి. జ్ఞానం వచ్చినటువంటి మనిషి సహజంగా చేసేది ఏముంది, మోక్షాన్ని కోరుకున్నాడు. అప్పుడు స్వామి చెప్పారు, నీ వయసుకి అప్పుడే కుదరదు, నువ్వు కారణ జన్ముడవు, కొన్ని ధర్మకార్యాలు చేయవలసి ఉంది. నువ్వు ధర్మ పరిరక్షణార్థమై కొంతకాలం నువ్వు రాజ్యాన్ని పరిపాలించాలి. అనంతరం నీకు ఉన్నత స్థానాన్ని కలిగిస్తాను అని ఒక నక్షత్ర మండలాన్ని అతనికి ఇచ్చారు. అదే ధ్రువ మండలము, అదే ధ్రువ నక్షత్రము అంటారు. ఈ విధంగా ఈ కథాంశం అంతా కూడా మన ఈ స్థలంలో జరిగిందని, అందుకనే స్వామివారు మనందరినీ అనుగ్రహిస్తారని తెలువబడుతోంది. పుణ్యశ్లోకాయ మంగళం మంగళాశాసనపరాచార్య పురోగమై సర్వైశ్చ
సర్వదాయాస్తు మంగళం. గోవింద. ఇక స్వామివారి వీరిద్దరి మధ్యన ధ్రువుడు స్వామివారికి మధ్య జరిగినటువంటి సంభాషణల ఫలితంగా 4 ప్రత్యేకతలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి, స్వామివారు స్వయంభూగా వెలవటము. రెండవది, శంకు చక్రాలు 2 కూడా అపసవ్యంగా అటు దిట్టు ఇటు దట్టు ఉండటము. మూడవది, చక్కగా చిరునవ్వుతో పలకరిస్తున్నట్టుగా ఉండటము. ముఖ్యాతి ముఖ్యమైనటువంటిది, స్వామివారిని ఎవరు చూస్తే వారం తెత్తు కనబడటము అనేటువంటిది ఇక్కడ విశేషత. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ అంటే, ఇందాక చెప్పుకున్నటువంటి కథాంశంలో ధ్రువుని అంతే స్వామి అయ్యి నీ అంతే ఉన్నాను కదా అనటం వల్ల ఎవరు చూస్తే వారం తెత్తు కనబడటము, అతనికి సముదాయిస్తూ జ్ఞానోదయం చేయటం కోసం శంఖాన్ని కుడి చేతిలోకి తీసుకోవటం వల్ల కుడి చేతిలో ఒక శంఖము, ఎడం చేతిలో ఒక చక్రము రావటం, పలకరిస్తున్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా ఉంటారు స్వామి. చక్కనైనటువంటి చిరునవ్వుతో చిరుమందహాసంతో మనకి దర్శనమిస్తారు. స్వయంభూ ఎలా అయ్యారు అంటే, స్వామివారు ధ్రువుడు మాట్లాడుకున్న పిదప ధ్రువుడు కోరాడు, స్వామి నేను రాజ్యాధికారం చేసినంతసేపు కూడా నిన్ను నేను ఆరాధన చేసుకోవాలనుంది. ఇచ్చేదంటే నీ దివ్యమంగళ స్వరూపం చూసిన తర్వాత నేను ఏం చేయగలను, కాబట్టి నాకు ఒక రూపాన్ని ఇవ్వమంటే స్వామివారి చిరునవ్వు నవ్వుకొని తన రూపాన్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. అందుకనే అర్చావతార రూపంలో ఉంటారు స్వామి. ఈ స్వామివారిని వైఖానస ఆగమ భగవత్ శాస్త్ర ప్రకారంగా స్వామిని ఆరాధన చేసుకుంటూ ఉన్నాం. కొన్ని వేల సంవత్సరాలుగా స్వామిని సేవ చేసుకునేటువంటి భాగ్యం కలిగింది మా అందరికీ కూడా. వైఖానసాగమోక్త క్రమంగా స్వామివారికి అర్చనాది కైంకర్యాలు, విశేషార్చనలు, ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాదులు ఇత్యాదివన్నీ జరుగుతాయి. చైత్ర శుద్ధ ఏకాదశికి స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. అదేవిధంగా వైష్ణవ క్షేత్రాల్లో ఏ విధంగా విశేష కార్యక్రమాలు, అర్చనాది కైంకర్యాలు జరుగుతాయో అవన్నీ కూడా స్వామివారికి సేవకు చేసుకుంటూ ఉన్నాం. ఈ స్వామివారు పంచవిగ్రహరాశ్చవతార రూపేణ అన్నట్టుగా ధ్రువ కౌతుకోత్సవ స్నపన పరివేరాత్మక పంచవిగ్రహరాశ్చవతార రూపేణ అని స్వామివారిని ఆరాధన చేస్తూ ఉంటాం. ఇక్కడ విశేషత ఏమిటంటే, స్వామివారు మనకి అనుజాతనంగా వస్తున్నటువంటి సంప్రదాయం, భక్తులు ఏదైనా కోరికని కోరుకుని అది నెరవేరిన పిమ్మట స్వామివారికి పటిక బెల్లం ఇవ్వటం అనేటువంటిది ఇక్కడ ఒక సాంప్రదాయంగా వస్తూ ఉన్నది. ఆ విధంగా భక్తులు ఇక్కడ అనేక మంది స్వామివారిని వారి యొక్క కామ్యాన్ని తెలియచేసి అది నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి పరమానంద భరితులవుతూ ఉంటారు. స్వామివారు ఎన్ని వేల సంవత్సరాలు అనేటువంటిది చెప్పడం కష్టం. ఎంచేతనంటే వ్యాస మహర్షి రాసినటువంటి భాగవత కథాంశం అంతా కూడా మనకి ప్రత్యక్షంగా స్వామిలో కనబడుతూ ఉంటుంది. కాబట్టి భాగవతం ఎప్పుడైతే వ్రాయబడి ఉందో అప్పటికే ధ్రువకథా వృత్తాంతం జరిగిందని మనకి తెలియవస్తోంది. కాబట్టి యథవిధంగా ఇన్ని వేల సంవత్సరాలు అని చెప్పడానికి లేదు. మనకి ఉన్నటువంటి తెలియవచ్చినటువంటి దాని ప్రకారం వడ్డే శ్రీరామూర్తి గారని కాకినాడ వాస్తవ్యులు ఇక్కడ ఏదో పర్యవేక్షణ చేశారట. ఆ చేసిన దాని ద్వారా వారు 9000 సంవత్సరాలు దేవాలయ నిర్మాణం అది జరిగింది అని చెప్పారట. అంతకు మించి మన దగ్గర ఏమీ తెలియదు. అయితే ఇక్కడ ఇంచుమించుగా ఒక 20 పైన శిలాశాసనాలు ఉన్నాయి. వాటిల్ని కొంతమంది వచ్చి పరీక్షించి చూశారు. అయితే ఇంకా వారి దగ్గర నుంచి మనకి సమాచారం పరిపూర్ణంగా అందలేదు. మనకు ఉండేటువంటి విజ్ఞానము లేకపోతే మనకు తెలియవచ్చినటువంటి సమాచారం ప్రకారం అనేక వేల సంవత్సరాలు అని మాత్రం దృఢంగా చెప్పగలము. దాంట్లో నిస్సందేహము. స్వామివారిని చూస్తే అదే విశేషత కనిపిస్తుంది. అంతవరకు ఎందుకు, ఈ గ్రామానికి రావాలంటే ఇప్పటికే చాలా ఇబ్బందులు ఎదుర్కొని రావాల్సినటువంటి అగత్యం ఉంది. ట్రాన్స్పోర్టేషన్ పెరిగినా, కమ్యూనికేషన్ పెరిగినా కానీ ఇక్కడికి రావడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఈ మధ్యన ఆటోలు ఇవన్నీ రావడం వల్ల సౌలభ్యం ఏర్పడింది కానీ అంతకుముందు చాలా ఇబ్బంది పడింది. మరి ఇప్పటికే ఇలా ఉంది కాబట్టి 100 సంవత్సరాలు కాస్త 1000 సంవత్సరాలు 1500 సంవత్సరాలు ఇలా చూసుకున్నట్టయితే కనుక ఇది అంత పెద్ద అడవి, అసలు గ్రామాలే లేవు ఇక్కడ ఎక్కడా కూడా. కాబట్టి ఏమిటంటే ఇక్కడ చాలా విశేషత అంతరించుకుని ఈ అడవి మార్గంలో, ఈ అడవిలో స్వామి అతను తపస్సు చేస్తే ప్రత్యక్షమయ్యి అతన్ని అనుగ్రహించాడు అని చెప్పడంలో సందేహం లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చి భక్తులు చూసుకున్నట్లయితే కనుక మీ యొక్క ప్రశ్నలు లేకపోతే సందేహాలు అన్ని కూడా నివృత్తి అవుతాయి. దాంట్లో సందేహం ఏం లేదు. పక్కన ఉన్నటువంటి వారు పురుషోత్తమాచార్యులు వారు, వీరి యొక్క అన్నగారు పెద్దంటి గోపాలాచార్యులు వారు,
వారి తండ్రి గారు వీరంతా కూడా పెద్దింటి వంశీకులు ఈ స్వామి వారిని 8,000 సంవత్సరాలుగా ఆరాధన చేసుకుంటూ స్వామి సేవలో ధరిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు కూడా మనం స్వామి వారి గురించి చెప్పుకున్నాం. ఇక అమ్మవారి గురించి మనం చెప్పుకుందాం. స్వామి వారికి కుడి ప్రక్కగా లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. నారద మహర్షి నారాయణుడే ఉన్నాడు, లక్ష్మి కూడా ఉంటే బాగుంటుందని లక్ష్మీ అమ్మవారిని నారద మహర్షి ప్రతిష్ఠ చేశారు. చాలా విరాజమానంగా ఉంటారు అమ్మవారు చూడటానికి. అదే విధంగా స్వామివారికి ఎడమ వైపుగా లోహ రూపంలో భూదేవి అమ్మవారు ఉంటారు. ధనుర్మాసంలో గోదాదేవిగా ఆరాధన చేస్తాం. ఈ గోదామ్మ వారిని శ్రీకృష్ణదేవరాయలు వారు ప్రతిష్ఠ చేశారు. ఇదంతా కూడా శాసనాలలో లిఖింపబడి ఉన్నదని మనకి తెలియవస్తోంది. ఈ విధంగా స్వామివారు అందరినీ అనుగ్రహిస్తున్నారు. కాబట్టి మీరంతా కూడా ఒకసారి వచ్చి దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందగలరని ఆశిస్తూ ఉన్నాం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.